అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెయ్యేరు అగ్రహారంలో దుర్గమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనుల సందర్భంగా రెండు గ్రామాల మధ్య వివాదం రాజుకుంది. గత 70 ఏళ్లుగా ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని పునర్నిర్మించేందుకు స్థానికులు ప్రయత్నించగా ఆ స్థలం తమదేనంటూ పొరుగు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ వివాదం రెండు గ్రామాల మధ్య చిచ్చుపెట్టేలా మారడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఘర్షణ వాతావరణాన్ని చల్లార్చేందుకు అధికారులు మధ్యవర్తిత్వం వహించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ మా గ్రామంలో గత 70 సంవత్సరాల నుంచి మా ఊరి పెద్దలు, మాకు గుర్తులేదండి, మా ఊరి పెద్దలు 70 సంవత్సరాల క్రితం ఒక చిన్న గుడి నిర్మించి మన గ్రామానికి ఒక గ్రామదేవత ఉండాలి అని చెప్పేసి అప్పటి నుంచి కూడా 70 సంవత్సరాల నుంచి మేము దసరా ఉత్సవాలు ఘనంగా గ్రామస్తులు అందరూ కలిసి ఘనంగా చేసుకుంటున్నామండి. అయితే ఈ గుడి 70 సంవత్సరాలు అయిన తర్వాత దీన్ని పునర్నిర్మాణం చేయించాలి, విగ్రహాలు కొద్ది పాడైన ఉద్దేశంతో గత 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. అయితే మొన్న మంచి రోజు చూసుకుని గుడి తీసి పునర్నిర్మాణం చేపడదామని ఈరోజు శంకుస్థాపన ముహూర్తం పెట్టుకున్నామండి. దీని వెనకాల స్థలం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ స్థలం నాది, నా పేరు రిజిస్టర్ అనేది మీరు కట్టడానికి వీరలేదు అంటున్నారు. మేమైతే కనుక సామరస్యంగానే అలా కాదని మేము ఈ స్థలంలోకి రాము, మాకు ఉన్నట్టు పాత గుడి ఏ స్థలంలో ఉందో ఆ స్థలంలో మీ గుడి కట్టుకుంటున్నామని చెప్పేసి ఈరోజు శంకుస్థాపన ముహూర్తం పెట్టుకున్నామండి. అయితే రాత్రి వాళ్ళు వచ్చి మన శంకుస్థాపన చేసే గోతులో ఆ రాళ్ళు దింపడం జరిగింది. అయితే మా ఊరు గ్రామస్తులందరూ కలిసి మన అమ్మవారి గుడి మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా గ్రామం అంతా కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరిగిందండి.